చాలామంది నాకు డీఎం చేస్తారు రైడింగ్ గేర్స్ ఏం కొనాలని చెప్పేసి. మీరు కూడా కొత్తగా బైక్ కొన్నారు అండ్ రైడింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఈ 5 రైడింగ్ గేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్మెట్ ఈసీఈ ఇంకా డాట్ సర్టిఫైడ్ ఫుల్ ఫేస్ హెల్మెటే వాడండి. సెకండ్ గ్లౌస్లో నకల్ ప్రొటెక్షన్ అండ్ పామ్ స్లైడర్స్ కంపల్సరీ ఉండాలి. థర్డ్ వచ్చేసి జాకెట్, షోల్డర్స్ ఇంకా ఎల్బోలో ఎప్పుడైనా సరే సిఈ సర్టిఫైడ్ ఆర్మర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫోర్త్ ప్యాంట్లో ఎప్పుడైనా సరే నీస్ అండ్ హిప్ దగ్గర సిఈ సర్టిఫైడ్ ఆర్మర్స్ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫిఫ్త్ వన్ రైడింగ్ షూస్. ఎప్పుడైనా సరే యాంకల్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైడింగ్ చేసేటప్పుడు. రైడింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ సేఫ్టీ సర్టిఫికేషన్స్ చూసుకోండి. ఈ రైడింగ్ గేర్స్ బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే హెల్మెట్ వచ్చేసి 4,000 to 8,000 మధ్యన వచ్చేస్తుంది. గ్లౌజ్ వచ్చేసి 2,500 నుంచి 4,000 వరకు వచ్చేస్తుంది. జాకెట్స్ వచ్చేసి 6,000 నుంచి 10,000 వరకు వచ్చేస్తుంది. ప్యాంట్స్ వచ్చేసి 7,000 నుంచి 10,000 వరకు వచ్చేస్తుంది. అండ్ రైడింగ్ షూస్ వచ్చేసి 5,000 to 10,000 మధ్యన ఉంటుంది. సో ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి 25 to 40K మధ్యన మీకు వచ్చేస్తుంది అనమాట. చాలామంది రైడర్స్ని చూస్తున్నాను, కొత్త బైక్ కొనేసి 20-30,000 బైక్ని మాడిఫై చేయడానికి యూస్ చేస్తారు. అదే 25,000 మీరు రైడింగ్ గేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇది మీ లైఫ్ని సేవ్ చేస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, యాక్సిడెంట్ తర్వాత మనం బైక్ని రిపేర్ చేయొచ్చు, బట్ బాడీని రిపేర్ చేయలేము. రైడింగ్ గేర్ కొనడానికి సజెషన్ కావాలనుకుంటే గేర్ అండ్ కమెంట్ చేయండి, ఐ విల్ గైడ్ యూ.